చందమామ కథ జయసాగరం. ఒకప్పుడు అస్సాం దేశాన్ని గదాపాణి అనే రాజు పరిపాలించేవాడు. రాణి జయమతి. ఆ దంపతులు తమ రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకుంటూ ఉండటం వల్ల ప్రజలు గదాపాణి పాలనలో ఎట్టి బాధలు లేక హాయిగా ఉంటున్నారు. అయితే రాజు అనగానే ఎంత మంచివాడైనా శత్రువు ఉండక తప్పదు కదా. కనుక ఇంత మంచివాడు అనిపించుకుంటున్న గదాపాణికి ఒక శత్రువు ఉన్నాడు. వాని పేరు లారా రాజా. లారా రాజా వట్టి మూర్ఖుడు, దుర్మార్గుడును. అతను తన చేతిలో సైనిక బలం ఉన్నది కదా అని చీటికి మాటికి కాస్తంత లోకుగా కనపడే పొరుగు రాజుల మీదకి దండెత్తుతూ ఉండేవాడు. అలానే తన మీదకి కూడా ఎప్పుడో ఒకప్పుడు దండెత్తి రావచ్చునని అనుకుంటూనే ఉన్నాడు. మరికొద్ది కాలానికల్లా లారా రాజు హఠాత్తుగా గదాపాణి పైన దండెత్తి రాజ్యం లోబర్చుకున్నాడు. బలమున్నది కదా అని దండెత్తాడు. ఆశ కొద్దీ రాజ్యం లాక్కున్నాడే కానీ గదాపాణి రాజ్యం లాక్కున్నప్పటి నుంచి లారా రాజాకు మనశ్శాంతి లేకపోయింది. ఏమంటే లారా రాజా క్షత్రియ వంశంలోని వాడు కాదు. అందుచేత అతని పరిపాలనకు ప్రజలు సమ్మతించరు. ఇప్పటి మటుకు తనకు గల అంగబలంతో అతను ప్రజలను అణచిపెట్టవచ్చు. అయినా త్వరలోనే తిరుగుబాటు రాక మానదని అతనికి తెలుసు. పైగా గదాపాణి మంచితనము, తన దుర్మార్గము రెండింటికి గల తేడా రాజ్యంలోని ప్రజలు బాగా గ్రహించే ఉన్నారు. ఈ కారణాల చేత కొత్తగా తనకు రాజ్యం కలిసినప్పటికీ మనసుకి హాయి లేకపోయింది. అక్కడ గదాపాణి రాజ్యం పోగానే భార్యతో సహా అడవులు పట్టిపోయి తలదాచుకొని చూచాడు. అతడు కంటికి కనపడకుండా పోయినప్పటికీ లారా రాజాకు భయం తీరలేదు. రాజ్యంలోని ప్రజలు ఏ క్షణమందు తనకు ప్రియమైన గదాపాణిని వెతికి తెచ్చి మళ్ళీ గద్దెనెక్కిస్తారో లేదా మరొక రాజకుమారుణ్ణి ఎవరినైనా రాజుగా చేసుకుంటారో అని గుండె పీచుపీచుమంటూనే ఉంది. ఈ భయం చేత లారా రాజా కంటపడిన రాజకుమారులందరినీ వికలాంగులుగా చేయనారంభించాడు. అయితే ఇలా ఎందుకు చేసేవాడు అని సంశయం కలగవచ్చు. దానికి ఒక కారణం ఉంది. క్షత్రియ వంశంలో అవయవలోపం ఉన్నవాడెవ్వడు రాజ్యం ఏలటానికి అర్హుడు కాదు అని ఆ కాలంలో ఒక ధర్మం ఉండేది. కనుక కనపడ్డ వాళ్ళనల్లా వికలాంగులుగా చేయటం వల్ల రాజకుమారుల బాధ తనకు ఉండదనుకున్నాడు లారా రాజా. పోతే ప్రజలకు ఇష్టుడైన గదాపాణి పీడ ఒక్కటే అతనికి మిగిలి ఉంది. శత్రుశేషం లేకుండా చేసుకుంటే హాయిగా ఉండవచ్చు కదా అని తలచి గదాపాణిని ఎలా అయినా పట్టి తెమ్మని భటుల్ని పంపాడు. ఆ భటులు తిరిగి తిరిగి చివరకు గదాపాణి సంచరించి అడవులు చేరుకున్నారు. ఇన్నేళ్లుగా అడవులలో తిరుగుతూ ఉన్న గదాపాణికి జాతిరత్నం అనతగినటువంటి ఒక చక్కటి కొడుకు పుట్టాడు. వానికి రుద్రసింగ్ అని పేరు కూడా పెట్టుకుని ముద్దుగా పెంచుకుంటూ బిడ్డడి సందట్లో కష్టాలు మరచి ఆ దంపతులు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇంతలో లారా రాజా పంపిన భటులు కింకరులులాగా కంటపడేసరికి గదాపాణి గుండె గతుక్కుమన్నది. గభీమని లేచాడు. ముద్దు బిడ్డను చంకనెత్తుకున్నాడు. రారా అంటూ భార్యకు చేయి ఊపి తను పరుగెంచుకున్నాడు. ఆ పరుగున పోయి అతను నాగపర్వతాలు చేరుకొని అక్కడ దాక్కున్నాడు. ఆ కంగారులో పాపం జయమతి మాత్రం భర్తతో సమానంగా పరిగెత్తలేకపోయింది. అందుచేత శత్రు భటులు ఆమెను పట్టివేసి తీసుకుపోయి తమ రాజు ఎదుట పెట్టారు. లారా రాజా జయమతిని ఎన్ని తిప్పలు పెట్టినప్పటికీ గదాపాణి జాడ తెలుసుకోలేకపోయాడు. ఒక ప్రాణ స్నేహితుడు వెళ్ళి గదాపాణితో ఇలా జరిగిందని చెప్పాడు. ఈ వార్త వినటంతోటే గదాపాణి తన ముద్దు బిడ్డను ఆ స్నేహితునికి అప్పగించి తను మారువేషంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. జయమతి చాలా తెలివైనది కావటం చేత ఆ వచ్చినది ఎవరో ఇట్టే కనిపెట్టి వేసింది. అతన్ని చాలాసేపు తన దగ్గర ఉంచుకోవటం ప్రమాదకరమని కూడా ఆమెకు తెలుసు. అందుచేత తన మనస్సులోని మాట అతనికి తెలియచెప్పి వెంటనే పంపివేసేటందుకు ఒక చక్కటి యుక్తి చేసింది. అతనిని చూడగానే, చిన్నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నా పైన నిజమైన అభిమానమే ఉన్నట్టయితే వచ్చిన దారినే వెళ్ళిపో. ఒకవేళ నా భర్త నీకు కనపడడమే గనక జరిగితే ఈ ప్రదేశానికి రావద్దని చెప్పు. ఇదే నేను చెప్పవలసిన మాట అన్నది.
ఈ సంభాషణ విన్న చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చినతను ఆమె పినతండ్రి అని అనుకున్నారు, కానీ భర్త అయి ఉంటాడని ఒక్కరికి అనుమానం కలగలేదు. ఆమె ఉద్దేశం గ్రహించిన గదాపాని వెంటనే కోట దాటి వెళ్ళిపోయాడు. ఎంత దుర్మార్గులైనా ఆడదానిని చంపుతారా, ఏదో కొంతకాలం నిర్బంధంలో ఉంచి వదిలేస్తారు కదా అని మనస్సులో తలిచాడు గదాపాని. కానీ విధివిలాసం మరొకలాగా ఉంది. సుకుమార ప్రాణి అయినటువంటి జయమతి శత్రువుల ఈసడింపులకు సూటిపోటి మాటలకు సహించలేక ఇట్లాంటి గతి పట్టింది కదా అని బెంగతో తనలో తానే కుమిలిపోయి కొద్ది రోజులకల్లా ఈ లోకం విడిచిపోయింది. జయమతిని పంచ ప్రాణాలుగా ఎంచుకుంటూ ఉన్న గదాపాని ఆమె మరణవార్త చెవిన పడటంతోటే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఆ పుణ్య దంపతులు కైలాసవాసులు అయ్యారన్న సంగతి తెలిసినప్పటి నుంచి ఇదంతా లారా రాజు వల్ల కథ జరిగిందని ప్రజలందరూ ఉగ్రులైపోయి లారా రాజుపై పగ సాధించడానికని చూస్తూ ఉన్నారు. ఇంతలో గదాపాని కుమారుడు రుద్రసింగు పెద్దవాడవుతున్నాడని తెలిసి ఆ బుడతన్ని తీసి తెచ్చుకున్నారు. ఈసారి ప్రజలకు ఎక్కడా లేని బలము వచ్చేసింది. 1000 రెట్ల ఉత్సాహంతో లారా రాజా పైన తిరగబడి లారా రాజాను మరి కనపడకుండా తరిమేసి చిన్నారి వాడైన తమ రుద్రసింగుకి పట్టం కట్టారు. రుద్రసింగు మంచివాడు, దయకలవాడు, ప్రజలను చక్కగా పాలించి తండ్రిని మించిన కొడుకుని అనిపించుకున్నాడు. రుద్రసింగు తన జనని జ్ఞాపకార్థం శివసాగరానికి 3 మైళ్ళ దూరంలో ఒక మనోహరమైన సరస్సు తవ్వించి దానికి జయసాగరం అని పేరు పెట్టాడు. అక్కడ జయదళం అనే గొప్ప దేవాలయంని కూడా కట్టించాడు. ఈ 2 చిహ్నములు ఇప్పటికీ అస్సాం దేశంలో స్పష్టంగా కనబడుతున్నాయి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత చిట్టిబాబు గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.